అందరికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లోనే ఎందుకు అడుగుతున్నానంటే అడగకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసేలా లేరు. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా గులాబ్ జామ్ చేసుకుందామా? మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం? అంటే నాకు మరీ ఫేవరెట్ అని చెప్పను కానీ ఓకే తింటాను. అయితే స్టార్టింగ్లో గులాబ్ జామ్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, మనం చేయలేమేమో అనుకునేదాన్ని. కానీ ఒక్కసారి ట్రై చేశాక అలా చేయగా అబ్బా అన్నిటికన్నా గులాబ్ జామే చాలా సింపుల్ అనిపిస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. ముందు పంచదారతో పాకం పెట్టుకుంటాం. పిండిలో కలుపుకునేటప్పుడు మనం కాచి పెట్టుకున్న పాలు వేసుకుంటే గులాబ్ జామ్ తినేటప్పుడు మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోకి ఇది చిన్న టిప్ అనమాట. అయితే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు గులాబ్ జామ్ నాకు తెలియక బాల్స్ చాలా పెద్దవి చేసేసాను. అంటే ఉడికే కూడా సైజుగా ఉంటాయి అనుకుని పెద్దవి చేసేసాను. కానీ తీరా పాకంలో వేసాక అవి విబ్బిపోయి చాలా పెద్దవి అయిపోయినాయి. చిన్న బాల్లో ఉండాల్సింది పోయి కాస్త క్రికెట్ బాల్లో పెద్దగా అయిపోయింది. మీకు కావాలా? అయితే సబ్స్క్రైబ్